సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. చిత్రకవిత్వం, భాషా నైపుణ్యం అనే అంశంపై శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. అందరికీ వందనములు. మన తెలుగు భాష మధురమైనటువంటి భాష. ది ఈస్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రముఖులచే కీర్తించాలి. నేడు తెలుగు నిరాదరణకు గురి అవుతున్నది. పాఠశాలల్లో మాధ్యమమును తీసి ఆంగ్ల మాధ్యమమును పెట్టిన దానివల్ల ఆంగ్లం మీద మోజుతో ఉన్నటువంటి తదితర కారణాల వల్ల మనకు ఈ తెలుగు భాషను మనము రక్షించుకోవాల్సినటువంటి లేదా పూర్వ వైభవమును తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చాలా మంది అదే రకంగా అనుకుంటున్నారు. ఎందువలనంటే ఈ చిత్రకవిత్వంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయని మనము తెలుసుకున్నాం. చిత్రం అంటే చిత్రానికి సంబంధించినది కాదని, నామవాచకాన్నే కాకుండా విశేషణమైనటువంటి అర్థంలో చూసుకుంటే అది వింతగాను, విచిత్రంగాను, ఆశ్చర్యకరంగాను, ఆనందాన్ని ఇచ్చేదాని విధంగా కూడా ఉంటుంది ఈ చిత్ర కవిత్వం. దీనిలో ఎన్నో రకాల శబ్ద చిత్రం ఉండొచ్చు, ప్రహేళకలు ఉండొచ్చు, గర్భ కవిత్వం ఉండొచ్చు, బంధ కవిత్వం ఉండొచ్చు. రకరకాలైనటువంటి కవిత్వాలంతా కూడా కవి యొక్క ప్రజ్ఞచే ఈ చిత్ర కవిత్వము అలరాల్చున్నది. ఒక చిత్ర కవిత్వంలో నైపుణ్యత సాధిస్తే అతనికి ఈ తెలుగు మీద ఎంతో పట్టు సాధించినట్లే. ఎందువల్లంటే ఈ చిత్ర కవిత్వంలో అది విచిత్రంగా ఉండాలి. అంటే ఒక పద్యంలో ఇంకొక పద్యం ఉంటే అది గర్భ కవిత్వం. పద్యము వ్రాయుటే గగనము. నేటి పరిస్థితి పద్య కవిత్వం వచన కవిత్వానికి నానీలని, గజల్స్ అని, ఇంకొకటని రకరకాలుగా ఇంగ్లీష్ పదాలు అవి ఇవన్నీ కల్తీ భాషగా రకరకాలుగా చేస్తున్నారు, పాటలు కానీ ఇవన్నీ. కానీ పద్యానికి ఉన్నటువంటి స్ఫూర్తి రావడం లేదు. కాబట్టి పద్యము వ్రాయుటే గగనము, చాలా మంది రాయడం లేదు. కాబట్టి పద్యము వ్రాయుటే గగనము, పద్యములో పద్యముంచి భావము చెడకన్, చోద్యము చూడగా వ్రాయుట హృదయముగాదే ధరణిని అని. ఇది ఈ పద్యము రాయితే గగనంగా ఉంది. మరి పద్యం నుంచి రాయట అది అందులో భావం చెడకను. అంటే మొదట మూలమైనటువంటి పద్యం ఉంటుంది, ఆ పద్యములో గర్భితంగా ఉన్నటువంటి పద్యాలు కూడా అర్థం ఉండాలి. రెండు చోట్ల కూడా భావం చెడకూడదు. మరి గణాలు, ప్రాసలు, ఎత్తులు అన్ని కూడా అక్కడ సరిపోవాలి. ఒక పద్యం ఉంటేనే కాదు, అక్కడ అన్ని ప్రాస, గణాలు ఎన్ని సరిపోవాలి. ఒక పద్యములో పద్యాలు, ఒక పద్యములో 3 పద్యాలు, ఒక పద్యములో ఇది. ఒకే పద్యములో మరి మన కవిసింహం కాశీపతి అవధాని గారు 30 అర్థాలు
ఒక పద్యములో, చిన్న పద్యములోని ఆ విధంగా రాసినారంటే వారి మేధో సంపత్తికి, వారి ప్రజ్ఞా పాఠవాలకు మనమందరం కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాలి. 30 రకాలైనటువంటి అర్థాలు ఒక పద్యములోనే రాసినారంటే వారు ఎంతో పాండిత్యం ఉంది. వారు ఆ శబ్దాలను శాసించగలరు. ఆ శబ్దార్థములను వారు అనుకున్న రీతిలో చెప్పగలుగుతున్నారు. అదే విధానంగా పద్యములో పద్యమించేది మనము వరగు. ఇప్పుడు ఒక పద్యం చంపకమాల, ఆ చంపకమాలలో స్తుతి చేయడం అన్నమాట. ఇంకొక 2 పద్యాల నుంచి రాయడం అన్నమాట. వరగుణ శంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్య, వరగుణ శంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్య, కాతర శరణాలయ అభయదాయక ఈశ్వర ఆదిదేవా, అభయదాయక ఈశ్వరాదిదేవా, బంధురగుణ విఘ్న నిర్ణేతతో ప్రణుతించదనిష్టనన్ను మనుమా, భాస్వరగుని మీనతుల్ పరమ భక్తి గగుల్చెదా వామదేవా. ఇదే పద్యాన్ని కూడా మనము రాముని మీద కూడా ఎలా రాయవచ్చు, మార్పులు చేర్పులు తీసుకుంటూ. వరగుణ శంకర వినుత వాగ్గణనీయ వివేక ధైర్య, కాతర శరణాలయ అభయదాయక ఈశ్వర ఆదిదేవ, బంధురగుణ విఘ్న నిర్నియతితో ప్రణుతించదనిష్టనన్ను భాస్వరగుని మీనతుల్ పరమ భక్తిగా గొల్చెద వామదేవా. అంటే గుణశంకర కన్నపద్యం దాంట్లో తీస్తే మొదటి 2 అక్షరాలను వదిలిపెట్టి అక్కడి నుంచి ఆ పాదములో కొన్ని 2వ పాదములో 5వ అక్షరం వరకు తీసుకుంటే గుణశంకర వినుత వాగ్గణనీయ వివేక ధుర్య కాతర శరణ. మళ్ళా 3వ పాదంలో కూడా 2 అక్షరాలు వదిలిపెట్టి 4వ పాదములో 5వ అక్షరం వరకు తీసుకుంటే గుణ విఘ్న నిర్ణీయతతో ప్రణుతించదనిష్టనన్ను భాస్వరమనుమి అని కన్నపద్యం వచ్చింది. ఎత్తులు ప్రాసలు అన్ని సరిపోయినాయి. అందులో తేటగీతి కూడా ఉన్నది. వినుత వాగ్గణనీయ వివేక ధుర్య అభయదాయక ఈశ్వర ఆదిదేవ, నియతితో ప్రణుతించదనిష్టనన్ను పరమ భక్తిగా గొల్చెదా వామదేవా. ఇక్కడ అన్ని రకాలుగా ఎత్తులు గాని భావం గాని అన్ని సరిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ పద్యములో పద్యాలు ఉన్నప్పుడు అవి విడదీసినప్పుడు కూడా వాటి భావాలు సరిపోవాలి, అర్థవంతంగా ఉండాలనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే ఇదే పద్యాన్ని మనము ఈశ్వరుడి మీద చదువుకున్నాం. అదే పద్యాన్ని కూడా రాముని మీద కూడా మనం రాయొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వ్రాసే వాళ్లకు కొంత ఓహో ఇలా రాయొచ్చా, ఇప్పుడు శివుని ఇదే పద్యములో కొన్ని మార్పులు చేసి కొన్ని పదాలు మార్చి రాముని కూడా రాయవచ్చు అంటే ఒక ఉత్సాహం ఇచ్చినప్పుడు మన సొంతగా ఎన్నైనా వ్రాసుకోగలరు అనే వల్ల ఇంకొకటి చెప్తున్నాను. మాలే ఇదే పదాలు దీనిలో ఉంటాయి, కానీ రాముని పరంగా రాముడు వరగుణ మండిత మండన అంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలంతా కూడా
ఒక సమూహంగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయని. విమల వాగ్గణనీయ వివేకధుర్య కాతర శరణాలయ అభయదాయక రామ అభయదాయక రామ మహాప్రభావ. మహాప్రభావాన్ని ఇక్కడ నేను ఉపయోగించాను. ఇంకొకరు కూడా అదే అదే పదములో నేను రాసినటువంటి ఈ పద్యము ఇంకొకరు కూడా చెప్తున్నారు. మహానుభావ, మహానుభావ అని అంటాము, మహాప్రభావ అంటాము. నీ ప్రభావం ఎంతో గొప్పది. ఏది పెట్టా గాని, మహానుభావాన్ని పెట్టా గాని, మహాప్రభావాన్ని పెట్టా గాని అక్కడ ఏది చెల్లుతుంది. ఈ ఘనభంగం ఎక్కడ జరుగుతుంది? చంపకుమాల్లో గాని, తర్వాత చేటగీతిలో గాని మనకు ఎటువంటి భంగం వాటిల్లదు. కాబట్టి ఇటువంటి సూక్ష్మాలను, కీలకములను తెలుసుకున్నట్టయితే ఏదో కీలుకు మూత పెట్టమంటారే, ఆ విధంగా ఈ పద్యములో ఇట్లా రాయిచ్చా, ఇంకో పదం ఏమి పెట్టచ్చు, లేదా వరగుణ మండిత అనేది కాకుండా ఇంకేమన్నా నేను మార్చవచ్చునా అని ఆలోచన చేస్తాడు. అది చేయాలి కూడా. అలా చేసినప్పుడు కవి అతని హృదయంలో మిగిలినటువంటి పదాలు కానీ, తన ఆలోచన దృక్పథం కానీ మారుతుంది. పద్యములో ఇంకో కొత్త నూతన ధనాన్ని చొప్పించవచ్చు. అందువల్ల అభయదాయక ఏమో ఈశ్వర అన్నాము. ఈశ్వర 3 పదాలు కదండి, 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 2 అయితే అట్లా జరుగుతుంది. మళ్ళీ మహాప్రభావ అనే కాడ రామ, మహా అనే కాడ దాయక, మహా 2 భగనాలు వచ్చేసినాయి. అక్కడ సరిపోయింది అన్నమాట. వృక్షాలు అక్కడ ఘనదోషం లేదు. బంధురగుణ విఘ్న నిన్నియతితో ప్రణుతించదా నిష్ట నన్ను అనే కాబట్టి నిన్ను అని కూడా పెట్టచ్చు. అక్కడ ఏమి దోషం రాదు. నిష్ట నిన్ను అని చెప్పచ్చు, నన్ను అని చెప్పచ్చు. దానివల్ల ఆ ఘనభంగం కానీ, అర్థంలో నన్ను భాస్వరాన్ని లేకపోతే నిన్ను ప్రణుతిస్తాను, నిన్ను నిష్టగా ప్రణుతిస్తాను అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పెద్ద తేడా రాదు. అంటే అర్థవంతంగా అక్కడ చెప్పేదానికి పదం మార్పులు చేసుకోవచ్చు కూడా. అటువంటి సౌలభ్యం ఉంది. లేదా ఇంకొక పదం కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఆలోచించాలన్నమాట. నిష్టనన్ను భాస్వర, ఇక్కడ భాస్వర అన్న, లేకపోతే భాస్కర అని కూడా అనొచ్చు. భాస్వరం అంటే బాగా వెలుగుతుంది. మనం అగ్గిపెట్టి భాస్వరము మండుయే స్వభావం కలిగింది అంటే ఏమని, ప్రకాశించేది అని. ప్రకాశాన్ని దానికి అగ్గిపెట్టినట్లు అంటే అది భాస్వరం దాంట్లో ఉంటుంది కాబట్టి అది వెలుగుతా ఉంది. ఇప్పుడు నేను భాస్వర కాదు భాస్కర అన్నాను అనుకోండి, భాస్కర అన్నా కూడా ప్రకాశించేవాడు. కాబట్టి భాస్కర అని మీరు పెట్టినా కానీ 2వ అక్షరం రా ఉంది కాబట్టి ప్రాసలో కూడా భాస్కర సరిపోయింది, ఏతి సరిపోతుంది, అన్ని సరిపోతుంది. ఇక్కడ స్వర అనే దానికి స్కర వచ్చింది. అక్కడ కూడా వా స్వ అనే ఆ అక్షరానికి సంబంధించినటువంటి మనం వేసుకోవాలి. అట్లా మార్పు చేసుకోవాలి. వా వచ్చింది కాబట్టి సాకు అట్లా మనము యోచించుకొని పదం మార్పు చేసి ఇక్కడ మార్పు చేస్తే అక్కడ ఇతి స్థానంలో మార్పుకుంటూ రావాలి. ఇది ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే పద్యం రాయవచ్చు. అంటే కొన్ని పట్టు విడుపులు తెలుసుకుంటే పద్యం రాసేదానికి వీలుంటుంది. బంధుర గుణ విఘ్న నిన్నియతితో ప్రణుతించదనిష్ట నిన్ను భాస్వరమనుమా నతుల్ గుణమ వాగ్విసరం ఉలగొల్తు రామయ్య. వాగ్ విసరంబులు అన్నాను. వాగ్ వైభవముల గురుతు, వాక్ వైభవము అని కూడా, వాక్ విభవముల అని కూడా మనం రాయొచ్చు, అక్కడ పెట్టచ్చు. అప్పుడు అక్కడ కానీ ఘనభంగం అనేది జరగదు. వాగ్విసరములను ఎందుకు ఈడ
సాకు భాస్వరలో సాకు వావు ఇచ్చినారు కాబట్టి ఆ వకారంతో అక్కడ వాగ్ విసరంబులు అన్నాం. వాక్కులతో, అటువంటి సమూహాలతో, అన్ని వాక్కులతో నిన్ను నేను ప్రార్థిస్తాను రామయ్య అని అంటున్నాము. ఇక్కడ వాగ్ విభవంబుల, వాక్కుతో విభవంగా అంటే వైభవంగా నీ యొక్క విభవాన్ని గురించి, నీ యొక్క గొప్పతనాన్ని గురించి, నీ యొక్క విశేషాలను కూడా నేను పొగుడుతాను అంటే సరిపోయింది. అక్కడ చూస్తారా? ఆ విధంగా ఇప్పుడు భాస్కర అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ సకారంతో వాగ్విసరంబలు అనేది అక్కడ అది కుదరదన్నమాట. సర్వసాక్షి అని వేసుకో, సర్వ అక్కడ వాగ్విసరంబల మీద ఇక్కడ మనము సాకు సంబంధించినది కానీ కాకు సంబంధించినది కానీ అక్షరం అక్కడ మనం వేసుకోవాలా. కాయము అని వేసుకోవచ్చు కూడా. అంటే నా కాయము నర్పింతు, నీకు నా అర్పణ అని మనము నా కాయంతో కూడా నేను నీకు సేవ చేస్తానని పదం రాసుకోవచ్చు. లేదా ఇంకొక పదం ఎవరికి మైండ్లో ఏ భావం అప్పటికప్పుడు తెలుస్తుందో అట్ట కూడా రాసుకునేదానికి వీలుందని, ఎలా వ్రాయవచ్చు అనేది కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇదే వరగుణ మండిత విమల వాగ్గణనీయ వివేకధుర్య కాతర శరణాలయ భయదాయక రామ మహాప్రభావ బంధుర గుణ విజ్ఞ నిర్ణీతితో ప్రణుతించద నిష్టనన్ను భాస్వర మనుమా నతుల్గుణమ వాగ్విసరం గులగొల్తు రామయ. రామయ, ఓ రామా, ఓ రామయ్య అని సంబోధన. ఇక్కడ ఏమో చేటగీతిలో ఏమో వాగ్విసరంబుల గొల్తు రామ వినురవేమ అని ఎట్లా అంటామో రామ అని అన్నాం. అది కూడా సంబోధనే. ఈ సంబోధనలో దీర్ఘాక్షరం పెట్టచ్చు, హస్రం పెట్టచ్చు. ఆ గణము మనకు దీర్ఘాలు కావాలనుకున్నప్పుడు గణములో ఉంటే రామాని కూడా పెట్టుకోవచ్చు. అంటే రామాని మనము అక్కడ రాసినప్పటికి కూడా కొంతమంది పాటల్లో కూడా ఆ భజన పాటల్లో ఇవి హ్రస్వం ఉన్నా కానీ మీరు దీర్ఘంగా కూడా పాడుకోవచ్చు అని ఒక సూచన రాస్తా ఉంటారు. అంటే ఏంటి, రాము సంబోధనలో అట్లా పిలుచుకోవచ్చు అని. లేదా రామ అన్నాడు, దానికేం తప్పేం లేదు. అర్థమేం సరిపోయింది, మరి గణాలు సరిపోయినాయి, ఎత్తులు సరిపోయినాయి, ప్రాసలు సరిపోయి అన్నీ సరిపోయినప్పుడు ఆ కవి స్వేచ్ఛానుసారంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వాగ్విసరంబుల గొల్తు రాఘవ అన్నాను అనుకోండి, చంపకమాలలేమో రాఘవ అనేది సరిపోయింది. రాఘవ రామయ్య అన్నాను, అక్కడ రాఘవ అంటే చంపకమాలలో ఏమో సరిపోయింది. కానీ చేటగీతలో వస్తే ఒక లాస్ట్ ఆఖరి అక్షరం రామయ్య అనేది రామయ్యలో యా వదిలిపెట్టాలి కాబట్టి రాఘవాలో ఏ మొదలు పెట్టాలి, రాఘవ వా వదిలిపెట్టాలి, వా అనేది. అప్పుడు ఆ వా వదిలిపెడితే ఏం మిగులుతుంది, రాఘ అవుతుంది. ఏదో రాఘ అంటే కొలుతు రాఘ, వాగ్విసరంబుల గొలుతు రాఘ అంటే తప్పయింది. అక్కడ అర్థమో రాఘ అంటే లేదు, కుదరడం లేదు. చేటగీతుల్లో గణం సరిపోదు, అర్థం లేదు, అర్థభంగమైంది. గణభంగం అయితే కాలేదు కానీ అర్థభంగమైంది. రాగ అంటే ఇది ఒత్తు, రాఘవ అనే కాడ రాగ అంటే ఏదో రాగం తీసినాడు అనుకోవచ్చు. ఇక్కడ ఆ ఒత్తు ఉండాలి కాబట్టి ఆ రాగాన్ని అక్కడ ఉన్నది అక్షరం తీసి పెట్టాలి కాబట్టి అక్కడ కుదరలేదు. అట్లా అక్కడ ఉన్నటువంటి ఆ మూడక్షరాలు ఉన్నటువంటి పదం కూడా ఏది సముచితమో, ఏ పదం వేస్తే అది సరిపోతుందో అది వేసుకోవాలి. సాంబయ అన్నా అనుకో, సాంబ ఇక్కడ సాంబ అని వస్తుంది. యా సాంబ యా యా తీసేస్తే ఇక్కడ సాంబ వస్తుంది. అంటే మనం రకరకాలైనటువంటి ఈ పద
వాళ్ళను ఉపయోగించుకోవచ్చు, సరిపోవాలన్నమాట. అట్లా సాంబయ్యలో సరిపోయింది. ఈశ్వర అన్నాం అనుకో, ఈశ్వర అనేప్పుడు దాంట్లో చంపకమాలే సరిపోతుంది. ఈ ఈశ్వ అంటే అర్థం పోయింది. లేకపోతే ఈశుడా, ఈ ఈశుడా అన్న మనకు సరిపోతుంది. ఇక్కడ మళ్ళా ఈశు అని సరిపోదన్నమాట. అట్లా రెండిటిలో ఇక్కడ చేటగీజులోకి సరిపోయే విధానంగా అక్కడ చంపకమాలలోనో లేకపోతే ఉత్తలమాలలోనో ఆ పదాల్లో కూడా లాస్ట్లో అదే ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. ఆ మెలకువను పాటించుకోవాలా, ఆ మెలకువను అర్థం చేసుకోవాలా. ఈ కవి, ఈ చిత్ర కవిత్వం రాసే వాళ్ళు అటువంటి మెలకువలు తెలుసుకోవాలా. కీలకం అంటారే, కిటుకులు అంటారు కొంతమంది. ఆ పదఛేదములో ఏ పదం అయితే సరిపోతుంది అక్కడ వెళ్ళడానికి, ఇక్కడ సరిపోతుందని ఆలోచించుకొని అటువంటి పదములను ఎన్నుకోవాలి. అది ఆ కవి ఆ యొక్క నైపుణ్యతను బట్టి, అతని పద సంపత్తిని బట్టి అతను వేసుకుంటాడు. ఇప్పుడు మనము ఇదే పద్యంలో గుణమండిత విమల వాగ్గణనీయ వివేక ధుర్య, గుణాలు పక్కన ణా ఉంది, గుణ. ఇక్కడ వాగ్గణనీయ అన్నాం, రెండో ప్రాస సరిపోయింది, గణనీయం అనేది. వాగ్గణనీయ వివేక ధుర్య కాతర శరణ, దీర్ఘం వచ్చింది. ఏంటి? కంద పద్యములో 2వ పాదములో 8వ గణములో శరణ పదం వచ్చింది కాబట్టి దీర్ఘం వచ్చింది. తరువాత 7వ గణములో 7, 8 కలిసి కాతర శరణ అంటే ఎవరికైతే ఈ అవసరం ఉందో లేకపోతే ఇబ్బందులో ఉండాలో వాళ్ళను శరణు చొచ్చువాడు, వాళ్ళను శరణన్న వాడిని కాపాడువాడు అని అర్థం. అక్కడ గణనీయ ఖాతర్లో కాకు గాకు ఎసి సరిపోయింది. అక్కడ వరగుణ మండిత, చంపకమాలలో వరగుణ మండిత గణనీయ అన్నాడు. ఆ వాకు మొట్టమొదటి ఉండే వరగణంలో ఉండే వాకు, వాగ్గణనీయలో ఉండే వాకు ఇది సరిపోయింది. అట్లే 2వ పాదములో కాతర శరణర తా రా వచ్చింది, వరగుణ నుండి ఇక్కడ తా రా వచ్చింది, ప్రాస్ సరిపోయింది. ఇక్కడ తా ఉంది కదా, కాతర శరణాలయ అభయదాయక, ఇతేంటి అక్కడ దాయక, దాయకులో ఉండే దా, తాకు దాకు ఇది సరిపోయింది కాబట్టి అభయదాయక. తాతో కూడా ఇది వేసుకోవచ్చు. నువ్వు తా అనే పదంతో నీకు ఏదన్నా దొరికితే త్యాగము అనే పదం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, త్యాగం అనే పదం కానీ. అట్లా మనకు సరిపోయే పదాలను మనం ఎంచుకోవాలా. తాతో పెట్టుకోవచ్చు, దాతో దైవం అని కూడా పెట్టుకోవచ్చు, తాకు దాకు. అభయ దైవం అన్నాను అనుకోండి, లేకపోతే ఇంకొక దైవం అని ఏదన్నా నేను అక్కడ సరిపోతుంది. దైవం అని కూడా మనం పెట్టుకోవచ్చు, నిరభంగం ఏమి కాదు, యతి సరిపోతుంది. అట్లా యతి స్థానాన్ని చూసుకుంటూ పద్యాన్ని నడపాల. ఆ యతి సరిపోతున్నదా లేదా అనేది అది అంతర్గతంగా ఉంటుంది, అభ్యాసం చేస్తే ఉంటుంది. లేదు మొట్టమొదట్లోనే ఆ పేపర్ మీదనో ఆ పత్రం మీద రాసుకొని ఆ అక్షరాలు చూసుకుంటూ అట్లా కొన్నిసార్లు చేయకుండా అది మనోఫలకంలోనే చేరిపోతుంది. అదే విధంగా కదా మన బోధనాలు ఇవన్నీ చేసేది. అట్లా మైండ్లోనే రాసుకోవాలన్నమాట. మైండ్లోనే ఒక పుస్తకం పెట్టుకోవాలా. ఆ పుస్తకంలో యతి సరిపోయిందా లేదా, ప్రాస సరిపోయిందా లేదా అని చూసుకోవాలా. తర్వాత వాళ్ళు చెప్తారు అన్నమాట. అభయదాయక రామ మహాప్రభావ. ఇక్కడ
బంధుర గుణ విజ్ఞని నియతితో ప్రణుతించదనిష్ట నన్ను అనే ఇక్కడ బంధుర ప్రాస రా సరిపోయింది. ఇక్కడ దూ ఉంది. ఇక్కడ నియతితో అన్న తో అని వచ్చినది కాబట్టి ఇక్కడ సరిపోయింది. ఇది ప్రాస. అతితో ప్రణుతించద నిష్ట నన్ను భాస్వర ఇక్కడ రా భాస్వరలో స్వర అని వచ్చింది. 4వ పదంలో రా అనేది ప్రాస సరిపోయింది. సాకు వావత్తు భాస్వర కాబట్టి మనము యతి స్థానములో యతి వేసుకునేటప్పుడు సాకు సంబంధించిన కానీ చా కానీ షా కానీ షా కానీ క్షా కానీ వాకు సంబంధించినట్టు వా కానీ బా కానీ ఏదైనా వేసుకోవచ్చు. బా కానీ ఒత్తు బా కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఆడ ఎప్పుడైతే ద్విత్వాక్షరం ఉందో అప్పుడు అతనికి ఎత్తులు వేసుకునేదానికి డబుల్ ఛాన్స్ అంటారే, 2-3 రకాలుగా వేసుకునేదానికి ఉంది. కాబట్టి ఇక్కడ చేటకి విమలవాగణనీయ వివేక ధుర్య వీకి వేకి ఏమొచ్చింది? ఇది సరిపోయింది. విమలవాగణనీయ వివేక ధుర్య అభయదాయక రామ మహాప్రభావ. ఆకు హాకు సరిపోయింది. లేకపోతే మహానుభావ అన్నారు, అది సరిపోయింది. ఆ హాకు నియతితో ప్రణుతించదా నియము నిష్ట ఒక నియమంగా పెట్టుకొని నిన్ను నేను ప్రణుతిస్తానంటే నేను ప్రార్థిస్తాను, నీకు నమస్కారం చేస్తాను, నిష్టగా చేస్తాను. అక్కడ నీ నిష్టలో ఉన్న నీకి దీనికి సరిపోయింది అనమాట. ఇది యతి. వాగ్విసరంబల గొలుతు అని గొలుతున్నాం కాబట్టి ఈ గోనుమాకులు ఉన్నటువంటి గోకు, అక్కడ గొలుతులో ఉన్నటువంటి గోకు ఇది సరిపోయింది. కొలుతు అనేది అంటే మనము పద్యంలో రాసుంటాం, దత్తం ఉన్నట్టు అక్కడ మనం విడదీసి రాసినప్పుడు కొలుతు. ఇక్కడ కూడా గొనుమ కొనుమ. ఆ విధానంగా మనము రూపకల్పన చేసుకొని పద్యాన్ని నడపాలన్నమాట. చిత్ర కవిత్వంలో ఉన్నటువంటి ఇది ఈ చిత్రం ఏమిటో అనేది, ఈ విచిత్రం ఏమిటో, ఈ కీలకము, ఈ రహస్యాలు కొన్ని తెలుసుకుంటే, ఇంకా పెద్దవాళ్ళ గురించి చర్చించుకుంటే, కవులు ఎవరన్నా ఉన్నాయా ఒక పద్యం చెప్పండి ఎట్లా అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఈ కీలకాలు విషయాలు చెప్పినప్పుడు ఒక 4-5కి ఉదాహరణలు ఇచ్చి చెప్తే ఒక 10, 5, 6, 4, 5 చెప్పిన కొన్ని అయినా కొన్ని పట్టుకుంటాడు, ప్రయత్నం చేస్తారన్నమాట. మామూలుగా చూస్తే ఇది ఎక్కడ నా వల్ల కాదు, ఇది ఎట్లా రాసేది, ఒక పద్యం రాసేది కష్టంగా ఉంది అని అనుకుంటారు. తప్పేం లేదు. ఏదైనా అభ్యాసం చేత, అభ్యాసం కూసు విద్య, అభ్యాసం చేత సాధించవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఆ విధానంగా మనము ప్రయత్నం చేసి మీరందరూ కూడా చిత్ర కవిత్వములో నైపుణ్యాన్ని సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి. చిత్రకవిత్వం భాషా నైపుణ్యం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.